ఎందుకనుకోలేరండి. ఇప్పుడు ఆయనకి సినిమాలు చేసినా కానీ ఈ బయట పబ్లిక్లో ఏమేమిటి దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆయన ఫుల్ అవగాహన ఉంది కాబట్టి కదా దీంట్లో దిగారు. ఈ 3 రోజులు బాగుంది, ఎక్కడ గొడవలు జరగకుండా అంతా గవర్నమెంట్ మంచిగా మేనేజ్ చేసింది. అట్లాగే పోలీసు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. గారు మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ప్రతి సెక్షన్లోకి వెళ్ళి రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు, అది ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఈ 6 నెలలు 7 నెలలు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇంతవరకు మీద కన్నా ఇప్పుడు బాగా కొద్దిగా డెవలప్మెంట్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అయితే బాగుంది వీళ్ళది. వాళ్ళకన్నా కూడా వీళ్ళు కొద్దిగా నిదానంగా అందుకుంటుంది. ఒకేసారి అనేది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మటుకు మన ప్రజలకు కావాల్సిన వాటి మీద వీళ్ళు దృష్టి పెట్టడం బాగుంది. పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా వరకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి? ఆయన పరిధిలో ఉన్న శాఖల పని కానీ తన పనితీరు గురించి కానీ బాగా చేసుకుని వస్తున్నారండి. చాలా వరకు కవర్ చేసుకుని వస్తున్నారు ఆయన. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదండి. ఒక డిప్యూటీ సీఎం ఆయన పొజిషన్లో ఉండి ఒక సినిమా నటుడు కదా, ప్రజలకు మంచి చేస్తారు, ఇలా తిరుగుతారని అనుకున్నారు అసలు? ఎందుకనుకోలేరండి. ఇప్పుడు ఆయనకి సినిమాలు చేసినా కానీ ఈ బయట పబ్లిక్లో ఏమేమిటి దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆయన ఫుల్ అవగాహన ఉంది కాబట్టి కదా దీంట్లో దిగారు. ఇప్పుడు వేరువేరుగా వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉంటారు కానీ చూస్తున్నాం కదా మరి ఉందా లేదని ఇప్పుడు మనకు అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఎవరే వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు కదండి. రీసెంట్గా ఒక గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళాడు. వండర్ఫుల్ అండి అది. అంత ముందు కన్నా కూడా ఇప్పుడు అలా చేసిన దానికన్నా కూడా ఈయన ఇంకా డెప్త్గా వెళ్తాం చూస్తున్నాం కదా మనం. అవునవునవును, ఒక ఎమ్మెల్యే వెళ్తాం వేరు, ఒక డిప్యూటీ సీఎం వెళ్ళటం కూడా వేరు. నడుచుకుంటూ వెళ్తాం. అవునవును అవునవును. లేదు, ఎంతమంది ఎప్పుడు చూడదండి, ఇదే ఫస్ట్ టైం. అంటే మామూలు వాళ్ళు కొద్దిగా వెళ్తారు కానండి అంత డెప్త్గా ఎప్పుడు లోపలికి వెళ్ళి అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేది జరగలేదు. అది ఇప్పుడు మేము చూస్తున్నాం కదా. అవునవును అవునండి. అంతకుముందంటే మామూలుగా చేస్తున్నారా చూడలేదని చెప్పి మనం ఏదో న్యూస్లో చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మనం ఆయన దగ్గర నుండి అన్ని పరిశీలించడం జరుగుతుంది కదా. అది మన కళ్ళారా చూస్తూ జరుగుతుంది. మనకు చాలా వరకు ఇదివరకు కన్నా ఇప్పుడు ఏంటంటే దగ్గరికి కనబడుతుంది. అంటే మామూలుగా అనుకోండి ఒక ఎమ్మెల్యే అంటే కానీ ఒక సర్పంచ్ వాళ్ళు కానీ పైన ఇదో చేస్తుంటారు. ఏంటంటే ఒక హై రేంజ్ ఉండి కూడా దగ్గరికి వెళ్ళి అన్ని పరిశీలిస్తూ చేస్తున్నారు కదా. అది అదే అది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. పనికిరాంది అన్నది మనం ఇప్పుడు చూస్తున్నామా లేదా, ప్రతి ఒక్కరు తెలుసుకున్నారా లేదా? ఈజ్ వెరీ గుడ్. ఎలా ఉంది అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సింగనార్ అనగానే ఆంధ్ర వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో సిటీ మధ్యలో పెడతారు ఏదైనా సంబరాలు కానీ సంక్రాంతి 3 రోజులు కానీ. ఎలా జరుగుతున్నాయి 3 రోజులు? గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ ఎలా అనిపించింది? ఈ 3 రోజులు బాగుంది, ఎక్కడ గొడవలు జరగకుండా అంతా గవర్నమెంట్ మంచిగా మేనేజ్ చేసింది. అట్లాగే పోలీసు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అట్లా ఎక్కడ గొడవలు అయితే లేవు ఈ 3 రోజుల్లో. అండ్ బిజినెస్ కొద్దిగా అట్లా ఇట్లా ఉంది. పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా వచ్చారు జనాలు. అట్లా ఉందన్న పరిస్థితి. కమింగ్ టు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు యాక్షన్ ఎలా అనిపిస్తుంది? పరిపాలన రూలింగ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? అంతకు ముందు వాళ్ళతో పోల్చుకుంటే ఇది ఈ పరిపాలన బాగుంటుంది అని చెప్పే మేము ఓట్లు వేయటం కానీ వాళ్ళని గెలిపించుకోవడం కానీ దేనికైనా కారణం అదే. అట్లాగే వాళ్ళు పరిపాలిస్తున్నారు, అట్లాగే ఉంది మొత్తం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ సంవత్సరం మేనేజ్మెంట్ చాలా బాగుందని మేము అనుకుంటున్నాం, ప్రజలు అదే అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా అట్లాగే సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. సంక్రాంతి ఘనంగా జరిగిందా? అప్పుడు మీద గతంలో చూసినా కానీ ఎప్పుడు చూసినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఎలా జరుగుతుంది సంక్రాంతి? వెనకబడి ఉందా ఏమన్నా? చాలా ఎక్సలెంట్ గా జరుగుతుంది సంక్రాంతి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నుంచి నాకు తెలిసి రాబోయే 4 సంవత్సరాలు ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ 3 రోజులు ఎంజాయ్ చేశారా? 3 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మా ఫుడ్తో మా స్టాల్తో అన్నిటితో ప్రజలను కూడా కొద్దిగా సాటిస్ఫై చేయడానికి మేము ట్రై చేసాము. మీరు కూడా కొద్దిగా అయిపోయిన ఎండ్ ఆఫ్ ది టైం వస్తుందని కొంతమందికి హెల్ప్ కూడా చేసేస్తున్నారు. మొత్తం హ్యాపీగా చక్కగా
అందరికి పేదలకు పంచుతున్నాం మేము పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 3 o'clock కల్లా మాది మొత్తం మేము అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక దబరా వండిచ్చాము, మొత్తం పేదలకు పంచాం. పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆంధ్రాలో సంక్రాంతి అనగానే అన్ని స్టేట్ల నుంచి వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? రోడ్లు ఎలా ఉన్నాయి అంటున్నారు. ఏం చెప్తున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, రోడ్లన్నీ బాగున్నాయి అన్న. ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా ఈ 3 రోజుల కోసం కొన్ని రోడ్లు వేయించినవి చాలా బాగున్నాయి. కార్లకు కానీ దేనికి కానీ ఎట్లాంటి అసౌకర్యం లేకుండా అన్నిటికీ సౌకర్యంగానే పెట్టారు. ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అదే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా అన్న, నెక్స్ట్ 4 years ఇంకా చాలా బాగుంటుందని దాని గురించి చెప్తున్నాను. ఇంకో 5 years కాదు, ఇంకొక 20 years అయినా సరే ఇదే పరిపాలన నడవాలని మేము కోరుకుంటున్నాం.